సో పకోడీ స్టార్ట్ అయ్యాయి. ఇంకా లిడ్ క్లోజ్ చేయకపోతే మొత్తం బయట ఉంటాయి. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా బిజీ మండే రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. ఇంకొక స్పెషల్ కూడా ఉంది. అసలే మండే బిజీ రొటీన్తో పాటు గ్రహణం తర్వాత నేను ఇల్లు క్లీనింగ్ ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీతో డీటెయిల్డ్గా షేర్ చేస్తాను. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మార్నింగ్ లేవగానే ఆ బెడ్షీట్స్ అవన్నీ ఉంటాయి కదా, గ్రహణం అప్పుడు మన ఇంట్లో ఏవేవైతే ఉన్నాయో, బెడ్షీట్స్, సోఫా కవర్స్ అలాంటివన్నీ. ఇక్కడ నేను సోఫా కవర్స్ అయితే ఇంకా తీయలేదు, ఆల్రెడీ వాషింగ్ మిషన్ రన్ అవుతుంది. ఈ దివాన్ సెట్స్ అవన్నీ తీసాను, బెడ్రూమ్లో బెడ్షీట్స్ తీసేసాను. ఇందులో ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఇల్లు క్లీన్ చేసుకొని స్నానం చేయాలా, స్నానం చేశాక ఇల్లు క్లీన్ చేయాలా అని. అది ఇంకా నేనైతే చెప్పను. కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఫాలో అవుతారు. నేను ఏది ఫాలో అవుతాను అనేది మాత్రమే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. నేను అవన్నీ తీసేసి కొన్ని వాషింగ్ మిషన్ రన్ అవుతుంది, కొన్ని అయితే బకెట్లో పెట్టి బయట పెట్టేశాను. పెట్టి అప్పుడు స్నానం చేసేసి వచ్చి నేనైతే నీట్గా ఇల్లంతా మాప్ పెట్టుకుంటున్నాను. ఈరోజు నాకు మందిరం క్లీన్ చేసే పని లేదు. యాక్చువల్గా నేను 2-3 డేస్ తర్వాత మళ్ళీ మంత్లీ డీప్ క్లీనింగ్ చేయాలి. అయినా సరే గ్రహణం వచ్చింది, ఇల్లు క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఈరోజు కూడా చేయడం తప్పలేదు. మామూలుగా అనుకోండి, ఈరోజే మందిరం కూడా క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఇలా మాప్ పెట్టేసి మళ్ళీ మిగతా కొన్ని బట్టలు ఉన్నాయి కదా, అవి కూడా వాషింగ్ మిషన్ వేసేసాక మళ్ళీ ఒకసారి స్నానం చేసి అప్పుడైతే నేను మందిరం క్లీన్ చేస్తాను. అండ్ ఈరోజు పర్టికులర్గా మళ్ళీ స్నానం చేసి ఆ కిచెన్ కౌంటర్ టాప్ అంతా ముందు క్లీన్ చేసుకున్నా సరే, మళ్ళీ పైన ఒకసారి వెట్ క్లాత్తో క్లీన్ చేసుకునే వరకు వంట చేయరు, స్టవ్ ఆన్ చేయరు. ఇలాంటివన్నీ మీకు కూడా తెలిసే ఉంటాయి కదా, అదే మేము కూడా ఫాలో అవుతాం. అలా ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత అన్ని చోట్ల మాప్ పెట్టేశాను. మా వాళ్ళిద్దరూ లేచి ఫ్రెష్ అవుతున్నారు. వాళ్ళు కూడా తలస్నానం చేయాలి కాబట్టి గ్రహణం విడిచిన తర్వాత. అది యాక్చువల్గా ఇవన్నీ డే టైమే గ్రహణం అనుకోండి, పట్టు స్నానం, విడుపు స్నానం అలా రకరకాలు ఉంటాయి కదా, మేము అయిపోయాకే చేస్తాం. ఇదైతే రాత్రి కాబట్టి ఇంకా మార్నింగ్ లేవగానే ఎవరికి వాళ్ళు అలా బద్ధకంగా కూర్చోకుండా ఫ్రెష్గా స్నానం చేసేయడం బెటర్ అనమాట. ఇంకా అలా మాప్ పెట్టేశాక మా వారు ఫ్రెష్ అయ్యి వస్తానికి రెడీగా ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ధనియా వాటర్ రెడీ చేశాను మా ఇద్దరి కోసం. అవి మరిగేలోపు గుమ్మం ముందు ముగ్గు పెట్టేసుకుంటే తర్వాత ఇంకా స్లోగా లంచ్ బాక్సెస్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. ఇంకా అలా మా వాళ్ళని స్కూల్కి, ఆఫీస్కి పంపించిన తర్వాత మన రెగ్యులర్ వర్క్స్ మామూలుగానే ఉంటాయి కదా. ఇన్ని బట్టలు వాష్ చేస్తున్నామంటే వాటన్నిటిని ఆరపెట్టాలి. పర్టికులర్గా మా కంజెస్టెడ్ బాల్కనీస్లో ప్లేస్ చూసుకొని ఇన్ని బట్టలు ఆరేయాలంటే కొంచెం ఇబ్బంది. వీటితో పాటు రెగ్యులర్ బట్టలు కూడా నార్మల్గా ఉంటాయి కాబట్టి ఒక విషయం మంచిగా ఏం జరిగింది లక్కీగా అంటే, ఈరోజు ఫుల్ ఎండ్ వచ్చింది. అసలు వేసిన బట్టలన్నీ వేసినట్టే ఆరిపోయినాయి అనమాట. ఇంకొక 3-4 డేస్ అలానే ఉంటుందంట. మోస్ట్లీ మన మంత్లీ డీప్ క్లీనింగ్ వరకు ఇలానే గడిస్తే మనకి హ్యాపీగా ఉంటుంది. అండ్ లంచ్లోకి అయితే ఈరోజు సొరకాయ టొమాటో కర్రీ విత్ చపాతీ, ఆ ప్రిపరేషన్లోనే ఉన్నాను. రెసిపీ ఏం నేను డీటెయిల్డ్గా షేర్ చేయలేదు, చాలాసార్లు మన ఛానల్లో ఈ రెసిపీ అయితే ఉంది, ఎవరికన్నా కావాలంటే చూసేయచ్చు. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. నేను పాస్ట్ 2-3 వీడియోస్ నుంచి అడుగుతున్నందుకు మీరు నాకు ఇచ్చే సపోర్ట్కి
నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత అర్థం చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను లైక్స్లో డిఫరెన్స్ చూస్తున్నాను. సో నేను అడిగినందుకు, నన్ను మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ లైక్సే నాకు మోటివేటింగ్గా ఉంటాయి ఫర్దర్ మంచి మంచి వీడియోస్ చేయడానికి. ఇలాంటి బోల్డ్ అన్ని క్లీనింగ్, మోటివేషనల్, ఆర్గనైజింగ్ అండ్ డైలీ వ్లాగ్స్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. సో తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ముందుగా బెడ్షీట్స్, సోఫా కవర్స్ అవి అయితే అయిపోయినాయి కదా, అవి ఆరపెట్టేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎంత బాగా వచ్చిందో ఎండ. ముందు బాగా బ్రైట్గా వచ్చేస్తే ఒక్కొక్కసారి వర్షానికి ముందు సన్ బాగా బ్రైట్గా వస్తుంది కదా, అలా ఏమో అనుకున్నాను కానీ కాదు, ఈవినింగ్ వరకు మెయింటైన్ అయింది ఆ సన్ అలానే. దానివల్ల బట్టలన్నీ బాగానే ఆరాయి. ఇక్కడ సోఫా కవర్స్ కూడా తీసేసి వాష్ చేశాను కదా. టెంపరీగా ఇవైతే నేను ఎప్పుడో డీమార్ట్లో తీసుకున్నాను. ఇవి యాక్చువల్గా సరిగ్గా సెట్ అవ్వవు, అంటే కరెక్ట్గా టక్కింగ్ చేయడానికి కుదరకపోవడం వల్ల మనం కూర్చుంటే ఒక సైడ్ నుంచి ఫోల్డ్ అయిపోయినట్టు ఉంటాయి. అందుకని నేను ఎప్పుడైనా ఎమర్జెన్సీకి పక్కన పెట్టుకుంటాను. ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మా అమ్మాయి రూమ్లో సైడ్ టేబుల్స్కి అలా కూడా వాడుతూ ఉంటాను. ఇంక ఈరోజైతే మరీ కవర్ లేకపోతే బాగోదు అని టెంపరీగా అవైతే వేశాను. అండ్ ఇక్కడ దివాన్ పిల్లో కవర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పాత వేశాను, అంటే మూడు రకాల్లో కనిపిస్తాయి మీకు. ఇవి ఇంతకుముందు సెట్గా ఉండేవి. వీటి సెట్లో కొన్నిటికి జిప్ ఫెయిల్ అవ్వడం, కొన్ని చిరిగిపోవడం, అలా ఒక్కొక్కటిగా ఉన్నవన్నీ పక్కన తీసి పెట్టాను. నేను మీకు ముందు చెప్పినట్టే 2 రోజుల తర్వాత ఎలాగో మార్చేయాలి కదా అని వాళ్ళన్నీ పిచ్చి పిచ్చిగా వేశానని నాకు అనిపించింది. పిచ్చిగా ఏం లేదులేండి, బాగుంటాయి. కాకపోతే అన్నీ ఒక సెట్ లాగా లేకపోతే నాకు చూడడానికి అంత బాగా అనిపించదు. మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందో ఏమో నాకైతే తెలియదు, కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అని ఒకటి ఉంటుంది చూసారా, అదైతే నేను అస్సలు చిన్న విషయాలు కూడా అడ్జస్ట్ అవ్వలేను నేను. అదేంటో మరి ఎవ్రీథింగ్ షుడ్ బి పర్ఫెక్ట్ అన్నట్టు ఉంటాను నేను. ఇప్పుడు ఆ సెట్తో వెళ్తేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నేను వేస్తున్నాను చూసారా, ఇది యాక్చువల్గా అటు సైడ్ పింక్ కవర్ వస్తుంది ఇప్పుడు నేను వేసేది, అదర్ సైడ్ లైట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అది మొన్నటి వరకు వేసాను, ఇప్పుడు వాష్ చేశానులేండి. అండ్ మిడిల్లోది డిజైనర్ ఉంటుంది అనమాట. అది ఆ ఒక్కటి లేకపోవడం వల్ల మళ్ళీ ఎంబ్రాయిడరీ ఉన్న దాంతో దాన్ని రీప్లేస్ చేయాల్సి వచ్చింది. దానివల్ల కొంచెం ఇది ఆడ్ మ్యాన్ అవుట్ అంటారు చూసారా, అలా అనిపించింది. ఇలాంటి చిన్న విషయాలే నేనైతే తీసుకోలేను. కొంచెం చెప్పాను కదా, నాకు అన్నీ పర్ఫెక్ట్గా లేకపోతే అదో రకంగా అనిపిస్తుంది. ఇంతకీ మీరు గ్రహణం తర్వాత క్లీనింగ్ ఎలా చేసుకుంటారు అనేది నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బ్లాగ్ అప్లోడ్ అయినప్పటి నుంచి మీ కామెంట్స్ కోసం నేనైతే వెయిట్ చేస్తూ ఉంటాను. ఫైనల్గా ఎలా ఉంది డిఫరెంట్గా ఉందా, పర్లేదు బాగానే ఉందిలే జ్యోతి కానివ్వంటారా అనేది చెప్పండి. రౌండ్ పిల్లోస్ ప్రస్తుతానికైతే తీసేసాను. మళ్ళీ క్లీనింగ్ అంతా అయిన తర్వాత థర్స్డే ఫ్రైడే అలా వేస్తానులేండి. ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత బెడ్రూమ్స్ పని కూడా చూడాలి కదా. ఇదైతే ఈ మార్నింగ్ కంటిన్యూషన్లో కాదు, మార్నింగ్ దివాన్ కవర్స్ అవి వేసేసిన తర్వాత మళ్ళీ నాకు కొంచెం వీడియోస్ వర్క్ ఉంటే అవి ఎడిటింగ్, అప్లోడింగ్ ఆ పని చేసుకున్నాను. లంచ్ అయిపోయింది, తర్వాత వెళ్ళి మా పాపని తీసుకొచ్చాను. ఆ తర్వాత అనమాట ఇది. ఈ బెడ్రూమ్స్ కొంచెం రిలాక్స్గా చేసుకోవచ్చు, ఎందుకంటే నైట్ వరకు మాకు వీటితో పని ఉండదు. పగలు ఎలానో పడుకోం కదా, నైట్ డైరెక్ట్ పడుకునే టైంకి బెడ్రూమ్కి వస్తాం కాబట్టి ఇవి కొంచెం బెడ్షీట్ అయిపోయినా ఏ హడావుడి ఉండదు. అలానే మళ్ళీ దీన్ని ఈవినింగ్ వరకు ల్యాక్ చేయడం నాకు ఇష్టం లేదు. మళ్ళీ ఈవినింగ్ ఏదో ఒక పని వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా మా అమ్మ నేను పడుకునే టైం అయిపోయింది అనే టైం వరకు చేస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోద్దని ఎప్పుడో ఒకసారి టైం చూసుకొని చేసేస్తాను. మా అమ్మాయిని తీసుకొచ్చేసాను, తనైతే స్నాక్ తినేస్తుంది. నేనైతే ఈ గ్యాప్లో ఈ పని అయితే చేసుకుంటూ వస్తున్నాను. యూజువల్గా నాకు మండే ఉండే పనే ఇది. మండే బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేస్తాను కాబట్టి ఇది రొటీన్ వర్క్ అనే చెప్పాలి. ఈరోజు కొంచెం స్పెషల్గా ఏమన్నా వచ్చాయంటే ఎక్స్ట్రాగా సోఫా కవర్స్ మార్చడం అలాంటివి మాత్రమే. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఈ బెడ్షీట్ వేయటం ఇదంతా
కొంచెం కష్టంగా అనిపించినా సరే ఆ తర్వాత నీట్గా ఉన్న బెడ్ ఉంది చూసారా, దాన్ని చూసినా దాని మీద అలా ప్రశాంతంగా పడుకున్నా సరే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు నాకు ఈ క్లీనింగ్ చేయడం అనేది ఒక థెరపీ లాంటిది. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, నాకు మూడ్ బాగాలేకపోయినా, ఏదన్నా పిచ్చి పిచ్చిగా అనిపిస్తున్నా, లోన్లీగా అనిపిస్తున్నా, ఇంకా నాకు టైంపాస్ అవ్వట్లేదు అనిపిస్తున్నా, ఏదన్నా నాకు ఒక స్ట్రెస్ బస్టర్ లాగా, మంచి థెరపీ లాగా అనమాట క్లీనింగ్. అలా నాకు మూడ్ బాగాలేదు, ఏదైనా చేయాలి అని అనిపించిన, మరీ నీరసంగా ఉండి చేయలేకపోతున్నప్పుడు విషయం పక్కన పెట్టేస్తే, నాకు ఓకే ఓపిక ఉంది, బాగానే ఉంది అనిపించినప్పుడు, నాకు కొంచెం డిస్టర్బ్డ్గా అనిపించినా సరే ఏదో ఒక ఏరియా సెలెక్ట్ చేసుకొని నేను దాన్ని నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. ఆ తర్వాత దాన్ని చూసినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్. అది మన టీవీ యూనిట్ అవ్వచ్చు, సెంటర్ టేబుల్ అవ్వచ్చు. ఎక్కువగా వార్డ్రోబ్స్ చేస్తూ ఉంటాను నేను. అంటే ఇవాళ రేపు అందరి ఇళ్ళల్లో బట్టలు కొంచెం ఎక్కువగానే ఉంటున్నాయి కదా ఉండాల్సిన వాటికన్నా. అందులో వాడేవి 40% ఉంటే మనం వాడనివి ఫ్యూచర్లో వాడుతామని ఎక్స్పెక్ట్ చేస్తూ దాచుకునేవి ఇలాంటివన్నీ 60% ఉంటాయని నా ఫీలింగ్. మోస్ట్లీ మనకి ఇలా ఏదైనా నెగిటివ్గా అనిపిస్తున్నప్పుడు, మూడ్ బాగాలేనప్పుడు డీక్లటర్ చేసి చూడండి. అది ఏ ఏరియా అయినా సరే, మీ డ్రెస్సింగ్ టేబుల్ అవ్వచ్చు, బట్టలు అవ్వచ్చు, ఏవైనా సరే మీరు అలా డీక్లటర్ చేసి చూసారంటే అప్పుడు ఒకటి వార్డ్రోబ్ నీట్గా ఉంటుంది, రెండు నేను ఇలా వార్డ్రోబ్ ఆర్గనైజింగ్ వాటిలో కూడా చాలా టిప్స్ మీతో షేర్ చేయడం జరిగింది ఇంతకుముందు. అదే డీక్లటరింగ్ ఎలా చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, బట్టల్ని ఎలా డివైడ్ చేసుకోవాలి, ఇప్పుడు యూస్ చేసేవి ఫ్యూచర్లో యూస్ చేయము, మనం యూస్ చేస్తామని కొన్ని పక్కన పెడతాం కదా, వాటన్నిటిని పక్కన పెట్టేసి వాటికి 2 వీక్స్ 3 వీక్స్ మ్యాక్సిమం 1 మంత్ టైం ఇచ్చి చూడడం. ఆ 1 మంత్లో మనం వాటిని ఎన్నిసార్లు యూస్ చేసాం అనే దాన్ని బట్టి అర్థమైపోద్ది ఫర్దర్ వాటి అవసరం మనకు ఎంతవరకు ఉంది అనేది. అప్పుడు సీరియస్గా ఇంకా కొంచెం మనసును రాయి చేసుకొని వాటిని అయితే డిస్కార్డ్ చేసేయడమే బెటర్ అని నా ఫీలింగ్. ఆ 1 మంత్లో యూస్ చేయనప్పుడు ఇంకెప్పుడు చేస్తాను చెప్పండి. హలో అండి, గుడ్ ఈవినింగ్. ఇక్కడైతే స్నాక్ కోసం పాప్కార్న్ చేస్తున్నాను, మా అమ్మాయికి నాకు ఫేవరెట్. అండ్ టీ కూడా పెట్టాను పక్కన, టీ పోసుకొని టీ తాగేస్తా. పాప్కార్న్ జస్ట్ ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేస్తే ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. కార్న్ అయితే ఇలా తెచ్చి పెట్టుకుంటాను నేను. యాడ్ టు పాప్కార్న్ అలాంటి రెడీమేడ్ కాకుండా వాటిలో ఏంటంటే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు, బటర్ అవన్నీ వేసి. కాబట్టి నేను ఇలా కార్న్ తెచ్చేసుకొని జస్ట్ గీలో కొంచెం సాల్ట్, మీకు కావాలంటే పెరి పెరి మసాలా ఏదో ఒక మసాలా వేసుకోవచ్చు, వేసుకొని మసాలా పాప్కార్న్ కూడా వేసుకోవచ్చు. నాకు సాల్టెడే ఇష్టం, మా అమ్మాయికి కూడా అంతే. చీజ్ తింటుంది బయటికి వెళ్తే, కాబట్టి ఇక్కడ ఇలా వేసేస్తున్నాను. చెప్పానుగా ఇంకా జస్ట్ పప్పు అవుతున్నాయి అన్నప్పుడు లిడ్ క్లోజ్ చేసుకుంటే పాప్కార్న్ రెడీ అయిపోద్ది. చూపిస్తాను. టీ అయితే ఆల్మోస్ట్ రెడీ, ఇంకా పోసేసుకోవడమే. అండ్ ఇదైతే పాప్కార్న్. ఇంక ఇప్పుడు రెడీ టు పాప్ అన్నట్టుంది. ఎప్పుడు అల్యూమినియంలో చేస్తాను, ఇది స్టీల్ కదా, నాకు భయం కొంచెం ఎక్కడ అడుగు పట్టేస్తాయో అని, అందుకే కలుపుతూ ఉన్నా. వన్స్ పాప్ అయితే ఇంకా మూత పెట్టేయచ్చు, అప్పుడేమి ఇబ్బంది ఉండదు. సో పాప్ అవడం స్టార్ట్ అయ్యాయి, ఇంకా లిడ్ క్లోజ్ చేయకపోతే మొత్తం బయట ఉంటాయి. నేను కావాలని కరెక్ట్ ఈ ప్యాన్కి ఫిట్ అయ్యేది కాకుండా కొంచెం పెద్ద లిడ్ అయితే తీసుకున్నాను, సో దట్ పాప్కార్న్ ఫ్రీగా ఉంటుంది. కరెక్ట్ ఫిక్స్ అయిపోయేది అయితే మళ్ళీ మాయిశ్చర్ ఫామ్ అయ్యి అంతా వాటరీ అయిపోతాయి. అలా పాప్కార్న్ పాప్ అవుతూ ఉన్నాయి. ఈలోగా మనం మా అమ్మాయితో మాట్లాడదాం. మా అమ్మాయి అయితే రేపటి హిందీ రివిజన్ టెస్ట్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతుంది. హాయ్ తల్లి, యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ హిందీ ఎగ్జామ్, రివిజన్ టెస్ట్ అండ్ వైవా కదా. అండ్ బన్ను ఏంటి పక్కన పడుకున్నాడు? కూర్చో, ఎందుకు లేచావు? ఐల్ కమ్ దేర్ ఓన్లీ, సిట్. హాయ్ బన్ను, ఏంటి కొత్త క్లిప్ పెట్టావు? రోజా? ఓకే, బాగుందిరా నీ రోజు. పెట్టుకో బాగుంది చాలా. ఏదో నీ క్లిప్ దై ఉంటుంది. నా క్లిప్ కాదు, కింద ఒక మెటల్ రాడ్ ఉంటుంది దానికి. రాడ్ అని కాదు, అది ఫిల్టర్ ఉంది, నాకు నేను తీసేసాను. ఓకే, దిస్ కెన్ బి ఎ డెకరేటివ్ ఐటమ్. సో ఆల్మోస్ట్ డన్నా తల్లి? యా, ఆల్మోస్ట్ డన్. యా, ఎండింగ్కి వచ్చేసి ఉండాలి, ఎందుకంటే షీ స్టార్టెడ్ ఎట్ అరౌండ్ 4:15 అలా, 4:15 మధ్యలో.
అది సంగతి. Now it's 7 almost. Break 6:55. 6:55 మంది 10 minutes ఫాస్ట్ కదా నాన్న. అంటే 6:45. 6:45 పాప్కార్న్ తిన్నాను బ్రేక్ తీసుకొని. ఐ మేడ్ యువర్ ఫేవరెట్ పాప్కార్న్. Cheese popcorn. నో నార్మల్ సాల్టెడ్. Oh, no worries. ఓకే సరే, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం. Bye. ఇంకా పాప్కార్న్ రెడీ, స్టవ్ కూడా ఆఫ్ చేస్తాను. చూసారా ప్యాన్ ఫుల్గా వచ్చేసింది. ఇంక ఇప్పుడు వీటిని చక్కగా తినేయడమే. క్రిస్పీ క్రిస్పీ పాప్కార్న్ ఇంట్లోనే రెడీ. యమ్ యమ్. అండ్ ఇదైతే నా ఈవినింగ్ స్నాక్తో పాటు ఒక మంచి అల్లం టీ అనమాట. అల్లం ఇలాచి వేసి పెట్టుకున్నాను. ఈరోజు బాగా కొంచెం మార్నింగ్ నుంచి హెడేక్లా అనిపిస్తుంది, అందుకే అలా. ఈరోజు కొంచెం లేట్ కూడా అయిందిలేండి, ఆ పనిలో పడ్డాను కదా, అవన్నీ సర్దుతూ ఉన్నాను నేను. మా అమ్మాయి కూడా కూర్చొని చదువుకుంటుంది. 5:30కి అడిగాను బ్రేక్ తీసుకుంటావా నాన్న అంటే, నేను మిడిల్ ఆఫ్ ద చాప్టర్ ఉన్నాను మా అమ్మ, నాకు కొంచెం టైం కావాలంది. ఇంకా అలా 6 దాటిపోయింది. నార్మల్గా 5:30 to 6 మధ్యలో అలా స్నాక్ తినేస్తాం. పాప్కార్నే కదా, లైట్గానే ఉంటుంది, పర్లేదు, అర్లీగా డిన్నర్ చేసేయచ్చని. అండ్ ఇక్కడైతే మార్నింగ్ బిజీ లంచ్ బాక్సెస్ హడావుల్లో బేసిక్ ప్రెప్స్ అయితే చేసుకోవాలి. మరీ ఉల్లిపాయ టమాటో లాంటివి అయితే కట్ చేసి పెట్టుకోలేం, కానీ ఇలా టైం టేకింగ్ వెజ్జీస్ ఉంటాయి కదా, ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవడమే బెటర్. చాలామంది నేను అబ్జర్వ్ చేశాను, మీల్ ప్లానింగ్లో పార్ట్గా వెజిటేబుల్స్ తేగానే వాటిని వాష్ చేసేసి ఇలా కట్ చేసి బాక్సుల్లో వేసి పెట్టేసుకుంటారు. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ నేనైతే అలా చేయను. నాకు నెక్స్ట్ డే యూస్ చేసుకోవాల్సినవి నేను ముందు రోజు నైట్ మాత్రం ఒక 10 minutes 15 minutes టైం తీసుకొని ఇలా నీట్గా చాప్ చేసి పెట్టేసుకుంటాను. ఇంతకీ మీరే కేటగిరీ? వెజిటబుల్స్ తేగానే ఇలా చాప్ చేయాల్సినవన్నీ చాప్ చేసి పెట్టేస్తారా, నాలా 1 day ముందు చేసుకుంటారా అనేది నాతో షేర్ చేసుకోండి. ఇంతకీ మీకు మన కంటెంట్ ఎలా అనిపిస్తుంది, మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది మీరు నాతో చెప్పాలంటే, మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది, అక్కడ మీరు నాకు DM చేసేయండి, మనం మాట్లాడుకుందాం. ఇంకా మీరు నా రెసిపీస్ ఏమన్నా ట్రై చేసినా కూడా మీరు వాటి పిక్స్ని అక్కడ నాతో షేర్ చేసుకోవచ్చు. వాటిని నేను మన బ్లాగ్స్లో అయితే ఇంక్లూడ్ చేస్తాను. ఇంకా ఫైనల్గా డిన్నర్లోకి అయితే మేము దోశ వేసుకొని తినేసాము, కాబట్టి రెగ్యులర్గా చూపించే దోశే కదా అని నేనేం రికార్డ్ చేయలేదు. ఫైనల్గా కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ముందు రోజు నైట్ చేశాను, ఈరోజు మార్నింగ్ చేశాను, మళ్ళీ ఎలాగో వంట అయిపోయిన తర్వాత చేస్తాను కదా, అలానే మార్నింగ్ కూడా కిచెన్ డీప్ క్లీనింగ్ అవ్వడం వల్ల నీట్గానే ఉంది. ఇంకా నైట్ డిన్నర్ ఏముంది, దోశలే వేశాను కదా, సో పెద్దగా మెస్ అయితే అవ్వలేదు. కాబట్టి అటాచ్మెంట్స్ అవన్నీ నీట్గానే ఉన్నాయని ఏం వాష్ చేయకుండా ఇలా మైక్రోఫైబర్ క్లాత్ తీసుకొని మన హోమ్ మేడ్ క్లీనింగ్ లిక్విడ్ ఉంది కదా, దాన్ని అయితే స్ప్రే చేసేసుకొని ఇలా నీట్గా చేసేసుకున్నాను. మీరు ఎవరన్నా ఆ లిక్విడ్ ఇంట్లో చేసుకోకపోతే తప్పకుండా ట్రై చేయండి. అందులో మనం యూజ్ చేసే వెనిగర్, బేకింగ్ సోడా వల్ల జిడ్డు మరకలు చాలా బాగా పోతాయి. అండ్ రేపు డిన్నర్లోకి అంటే ట్యూస్డే డిన్నర్లోకి నేనైతే రాగి ఇడ్లీ వేయాలనుకున్నాను. అమ్మో, నెక్స్ట్ డే డిన్నర్కి ఇప్పుడే ప్లాన్ చేయాలా అనుకుంటున్నారా? అంతేనండి, మరి ఈ మిల్లెట్స్ నానడానికి 8 hours టైం పడుతుంది. మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాక మన మామూలు ఇడ్లీ ఫర్మెంట్ చేయకపోయినా పర్లేదు, కానీ ఇవి ఫర్మెంట్ అవ్వకపోతే గట్టిగా ఉంటాయి. కాబట్టి ఈ మాత్రం ప్లానింగ్ అవసరమే. ఇంకా మెజర్మెంట్స్ విషయానికి వస్తే నేను 1 గ్లాస్ రాగులకి 3/4 కప్పు మినువులు తీసుకున్నాను. నెక్స్ట్ డే గ్రైండ్ చేసేప్పుడు 1 గ్లాస్ రవ్వ నానబెడితే సరిపోతుంది. మిల్లెట్స్ ఎప్పుడైనా ఇలా నీట్గా నలిపినట్టు చేసి వాష్ చేయాలి. మీరు చూడండి వాటర్ ఎంత డర్టీగా ఉన్నాయో. ఇలా ఒక 4-5 times క్లీన్ చేస్తే కానీ మీకు ప్లెయిన్గా ట్రాన్స్పరెంట్ వాటర్ అయితే రావు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. రాగిలో ఎక్సలెంట్ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం, పిల్లలకు కూడా వాళ్ళ బోన్ హెల్త్ చాలా బాగుంటుంది. అండ్ చెప్పాను కదా, ఇది డయాబెటిక్ వాళ్ళు కూడా మంచిగా తినచ్చు. అంటే మన రైస్ ఇడ్లీ, రవ్వ ఇడ్లీ అవాయిడ్ చేయడానికి ఇందులో రవ్వ చాలా తక్కువగా యూజ్ చేస్తాం. మిల్లెట్స్ బేస్డ్ కాబట్టి చాలా హెల్తీ ఫుడ్. ఇంక ఇలా ఫైనల్గా క్లీన్ చేసి సోక్ చేయడానికి పెట్టేశాను. ఫైనల్గా కిచెన్లో పని అంతా అయిపోయింది. చూసారుగా ఇప్పుడే రాగులు నానబెట్టేస్తాను, స్మూతీకి కూడా అన్ని నానబెట్టేశాను. ఇంక రేపు ఫ్రెష్ మార్నింగ్ని స్టార్ట్ చేయడమే. సో బెండి ఆల్రెడీ కట్ చేసేసుకున్నాను కాబట్టి మాకైతే బెండకాయ ఫ్రై, మా అమ్మాయికి ఏం చేస్తానో రేపు పొద్దున్న చెప్తాను. సో అది ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. ఎలా అనిపిస్తుంది వీడియో, మీకు ఎలా అనిపించింది ఈ వీడియో, రెగ్యులర్ వీడియోస్ ఎలా అనిపిస్తుంది అనేది నాతో చెప్పండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్, బాయ్.